ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సర్వాధికారిగా ఉన్న దేవా, స్తోత్రాలయ, స్తుతులు చెల్లించుకుంటున్నాము. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మాకు దయచేసినందుకు స్తోత్రాలు. మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు వందనాలు. మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయనా. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తిపరిచారు. ఈ ఉదయాన్ని చూడలేక అనేకులు గతించిపోయారు తండ్రి. ఏదో మా శక్తి, మా బలము, మాకున్న సామర్థ్యం వలన కాదు కానీ మీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ కూడా సజీవ సంఖ్యల్లో ఉంచినందుకు మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించెను అని ఆయా వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవును తండ్రి, ఈ రోజున మా ప్రయాస చేత కాదు, ఈ రోజున మాకున్న జ్ఞానము చేత కాదు మేము ఉన్నత స్థానంలో ఉండేది. అయా మీరు మా చేతి పనిని దీవిస్తే మేము బహుగా అభివృద్ధి చెందుతామని, విస్తరిస్తామని లేఖనాల ద్వారా మాకు తెలియజేస్తున్నారు తండ్రి. స్తోత్రాలు. అవునయ్యా, ఈరోజున ఎంతోమంది బిడ్డలు వారు కష్టపడుతున్నారు, పనులు చేసుకుంటున్నారు తండ్రి, అయినా ప్రతిఫలం లేక, అయినా తండ్రి అభివృద్ధి లేక జీవిస్తున్న వారిగా ఉన్నారు తండ్రి. వారు మీకు మొరపెట్టేవారిగా ఉంటే వారి యొక్క చేతి పనిని మీరు బహుగా ఆశీర్వదిస్తానంటున్నారు. ఎస్ లార్డ్. ఎవరైతే నాయన వారు ఇంకా ఎదుగుదల లేక ఉన్నారో ఈ రోజున, ఎవరైతే ఆత్మీయతలో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏ విషయంలోనైనప్పటికీ ఎదుగుదల లేని స్థితిలో ఉన్నారేమో, వారు ఎదగాలంటే తండ్రి మీ వలనే సాధ్యమవుతుంది కనుక మీకు మొరబెడుతున్నాం. వారందరి జీవితాల్లో తండ్రి వారి యొక్క చేతి పనులను ఆశీర్వదించండి, వారి కుటుంబంలో సమృద్ధిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. వారిని మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం. వారికి మీరు తోడై ఉండండి, వారి కుటుంబానికి మీరు తోడై ఉండండి తండ్రి. ఈ రోజున బిడ్డలకు మీ సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా. వారి యొక్క తలంపులను, వారి యొక్క ఆలోచనలన్నీ కూడా మీ చిత్తంలో నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణాన్ని కూడా దీవించండి తండ్రి. అయ్యా, మేము వస్తున్న ప్రతి మార్గమును కూడా ఆశీర్వదించండి. సురక్షితంగా మేము ప్రయాణించడానికి సహాయం అనుగ్రహించండి. ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు మాకును మా కుటుంబ సభ్యులకును జరగకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేస్తున్న మా పనులన్నిటిలోనూ మాకు ఆశీర్వాదాలు దయచేయండి. ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నిటినీ కూడా దీవించమని అడుగుతున్నాం తండ్రి. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న వారందరినీ కూడా దీవించండి. శుభకార్యాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజున ఏ ఒక్కరు కూడా ఎటువంటి లేమి కలిగి లేకుండా బిడ్డలకు సమృద్ధిని దయచేయండి నాయన. అదేవిధంగా ఈ రోజున మేము ఎటువంటి లేమికరమైన పరిస్థితిని ఎదుర్కొనకుండా మాకు సమృద్ధిని దయచేయండి ప్రభువా. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంగా వృద్ధిపరచండి, మంచి ఆరోగ్యముతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారో వారందరినీ బట్టి అడుగుతున్నాం, పేరు పేరున వారిని ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా గృహాల్లో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలందరికీ మీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని అపవాది మా దగ్గర నుంచి దొంగిలించకుండా తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. ఈ లోకములో పడి మేము వ్యర్థమైన క్రియలు చేయకుండా, వ్యర్థమైన మాటలు చేత మీ నామానికి అవమానకరంగా మేము జీవించకుండా, మా ప్రవర్తనను బట్టి మీ నామాన్ని ఘనపరిచే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ రోజున మేము ఎవరితోనూ ఎటువంటి గొడవలు, విభేదాలు కలిగి లేకుండా, మనస్పర్ధలు కలిగి లేకుండా క్షమించే హృదయాన్ని, ఓర్చుకునే హృదయాన్ని మాకు దయచేయండి. శాంతితో, సమాధానంతో మేము జీవించడానికి మాకు కృప దయచేయమని, మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. మేము మీ నామాన్ని ఘనపరచడానికి, మీ నామాన్ని మహిమపరచడానికి కూడా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.